నమస్తే SR7 టీవీ న్యూస్ కి స్వాగతం. 7 ఆశా వర్కర్లకు అక్టోబర్ నెల జీతం జీరో. మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా బాలాజీనగర్ PHCలో బీవీ నగర్ సబ్ సెంటర్లో ఆశా వర్కర్లు పనిచేసినప్పటికీ 7కి వేతనం జీరో ఎందుకు చేశారని మెడికల్ ఆఫీసర్ని అడిగితే AMC టార్గెట్ 6 చేయలేదు కాబట్టి జీరో చేశామని, ఒక నెల జీతం రాకపోతే మీకు బుద్ధి వస్తుంది, పని చేస్తారు అని సమాధానం చెప్పారని, ఈ విషయం మీద మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా ఆశా యూనియన్ వైద్యాధికారి DPHNOకి చెప్పడం జరిగిందని, ఆశా వర్కర్లకి జీతం ఇచ్చి న్యాయం చేయాలని రిక్వెస్ట్ చేస్తూ వినతి పత్రం కూడా ఇవ్వడం జరిగింది. ఆశా వర్కర్స్ యూనియన్ జిల్లా కార్యదర్శి M రేవతి కళ్యాణి అన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఆ ఏరియాలో ANCలు లేకపోతే అది ఆశా వర్కర్లు తప్ప వారికి జీతం వేయకుండా వాళ్ళ కుటుంబ కలహాలకు అధికారులు కారణమవుతున్నారని, మాన్యువల్లో లేని అసైన్స్, PSC డ్యూటీ, UPSC డ్యూటీ, SVP సెంటర్ డ్యూటీ, ఎన్నో రకాల సర్వేలు జీతం లేకుండా పని చేయించుకుంటూ వేధింపులకు గురి చేస్తున్నారని అన్నారు. మేడ్చల్ జిల్లా ఆశా యూనియన్ వర్కింగ్ ప్రెసిడెంట్ ఉన్నికృష్ణన్ మాట్లాడుతూ 9 to 4 వరకు సెంటర్లో కూర్చోబెట్టి వాళ్ళ పనులన్నీ చేయించుకుంటున్నారు. చివరికి బిల్లు వచ్చేటప్పటికి మీరు పని చేయలేదని నిర్ణయించి జీతం జీరో వేసి వర్కర్లను బూతులు తిట్టి వేధించడం కరెక్ట్ కాదని అన్నారు. రిపోర్టింగ్ బై SR7 టీవీ న్యూస్ రిపోర్టర్ యాదగిరి. నగర్ PHCలో పనిచేస్తున్న బీవీ నగర్ సబ్ సెంటర్లోని 7 మంది ఆశాలకు అక్టోబర్ నెల జీతంకు సంబంధించి జీరో బిల్ వేయడం జరిగింది. ఆ సమస్య మీద బాలనగర్ PHCలో వారం రోజులుగా వాళ్ళు మెడికల్ ఆఫీసర్ గారిని అడుగుతున్నప్పటికీ వాళ్ళు ANC టార్గెట్ చేయలేదు కాబట్టి మేము బిల్లు వేయము, జీరో బిల్లే వేస్తే జీతం రాకపోతే వాళ్ళకి అర్థమవుతుంది అన్న విషయం మీద మెడికల్ ఆఫీసర్ మాట్లాడుతున్నారు. కానీ అయినప్పటికీ ఆశాలు పారితోషికం బేస్ మీద పనిచేస్తారు కాబట్టి పారితోషికం లేని పనులు ఎన్నో చేయించుకుంటున్నప్పటికీ పారితోషికం ఉన్న పనులు కూడా చేసినా కూడా ఎంతవరకు సమంజసమని ఆశా యూనియన్గా మేము మెడికల్ ఆఫీసర్ని ప్రశ్నించినప్పుడు మెడికల్ ఆఫీసర్ గారు జీతం వస్తుంటే ఏం బాధ తెలియట్లేదు, జీతం రాకపోతేనే బుద్ధి వస్తుంది, పనిచేస్తారు అని చెప్తున్నారు. అది ఎంతవరకు సబబని మేము అడుగుతున్నాము యూనియన్గా. ఈ ఆశా వర్కర్ల సమస్యలను పరిష్కరించాలని డిప్యూటీ DMHO మేడం గారికి, DPHNO మేడం గారికి, DMHO మేడం గారికి రిప్రజెంటేషన్ ఇవ్వడానికి ఇక్కడికి రావడం జరిగింది. రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. ఈ సమస్య మీద DMHO మేడం కల్పించుకుని సమస్యలు పరిష్కారం చేయాలని ఎంక్వైరీ వేసి ఆశాలు పనిచేసిన పని బిల్లును కూడా ఈ లెటర్తో పాటు జారీ చేయడం జరుగుతుంది. మేము మేడంకి ఇవ్వడం జరిగింది. ఈ సమస్యల మీద సానుకూలంగా పరిష్కరిస్తామని వివరించడం జరిగింది. కాబట్టి ఈ సమస్యలు పరిష్కరించిన ఏడల జిల్లాలో పెద్ద ఎత్తున పోరాటం కొనసాగిస్తారని మేము ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం.